ప్రేమించడం వరకు అంతా బాగుంటుంది. సినిమాల్లో ప్రతి అదేంటో సినిమాల్లో కానీ నిజ జీవితంలో కానీ బ్యాక్ బెంచ్ బాయ్స్నే అమ్మాయిలు ఇష్టపడతారు. కష్టపడి చదువుకునే అబ్బాయిలను ఇష్టపడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అట్లాగే నిజ జీవితంలో కూడా ఎదవలకే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారా అన్నటువంటిది కూడా ఓ చర్చ. ఎందుకంటే అనేక ప్రేమ ఉదంతాలు నిజంగా ఇద్దరు చక్కగా చదువుకుంటూ చక్కగా ఆలోచించి ప్రేమించి పెళ్లి చేసుకుని నిలబడుతున్నటువంటి వాళ్ళు 20 మంది ఉంటే 80% ప్రేమల్లో ప్రేమించేటప్పుడు సినిమా తరహాలో హీరో హీరోయిన్ల కింద తమని తాము భావించుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత నిజ జీవితంలో కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికి ఆర్థిక సమస్యలు చేతికి వచ్చేటప్పటికి ఇద్దరికి మధ్య విభేదాలు, దాంతో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు, మళ్ళీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళడాలు ఇలా జరిగిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితికి సజీవ సాక్ష్యం ఈ కేసు. దీంట్లో ఎవరికి తప్పనాలో నాకు అర్థం కాలేదు. బావమరిదంటే బావ బతుక్కోరేవారని అంటారు లాంటి ఒక కామన్ కంక్లూజన్ పెట్టుకొచ్చేసింది పేపర్ జ్యోతి. ఒక యువతిని ప్రేమ పెళ్లి చేసుకుని సక్రమంగా ఏలుకోవడం లేదని బావను సొంత బావమరిది అతని తండ్రి అంటే మామ కలిసి మరో ముగ్గురు కలిసి అత్యంత పాశవికంగా హత్య చేశారు. విషయమే గొంతులో ముద్ద దిగుతుండగానే గొంతు కోశారు. పోలీసులు ఇరు కుటుంబాల కథనం ప్రకారం ఈ లెక్క ఏంటంటే ఇది నిన్న తూర్పుగోదావరిలో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన పేరం శివ 27 ఏళ్ళు తన ఇంటి పక్కనే ఉన్న రేగుల వెంకటేశం కుమార్తె భానుని 4 ఏళ్ల కింద ప్రేమ పెళ్లి చేసుకుంది. వీళ్ళకి 2 ఏళ్ల పాప ఉంది. తరచూ దంపతుల మధ్య గొడవలు జరగడం, ప్రేమించినప్పుడు గొడవలు ఉండవు, పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టేటప్పుడు ఈ గొడవలు నడుస్తుంటాయి. దంపతుల మధ్య గొడవలు జరగడం పెద్దల్లో పెట్టి మళ్ళీ రాజీ చేస్తూ వస్తున్నారు. శివ తరచూ మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. పెళ్ళైనప్పటి నుంచి ఇదే తంతు. ఈ క్రమంలో 3 రోజుల కింద భార్యాభర్తల మధ్య మళ్ళీ గొడవ జరగడంతో ఆమె పాపను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. సోమవారం ఉదయం తన భార్యను పంపించాలని శివ అత్తింటికి వెళ్ళి కోరాడు. వాళ్ళు నిరాకరించారు. దీంతో శివ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. సోమవారం సాయంత్రం శివ మామ రేగుల వెంకన్న, బావమరిది శ్రీరామ్, బంధువులు మంగయ్య, రత్తయ్య, రాజు ఆయిల్ ఫామ్ గెలలు కోసే 2 కత్తులు పట్టుకుని శివ ఇంటికి వెళ్ళారు. భోజనం చేస్తున్న శివను వెనక నుంచి పట్టుకుని బామ్మరిది మిగిలిన వాళ్ళు ఒక్కసారి కత్తులతో కోసి అత్యంత పాశవికంగా హతమార్చారు. రక్తం మడుగులో గిల్లగిల్లాడుతూ శివ అక్కడికక్కడే మృతి చెందాడు. బాధ్యత లేని కుర్రోడు. అదే సందర్భంలో కుమార్తెకి అండగా నిలబడ్డ కుటుంబం. కానీ ప్రాణాలు తీయడం దుర్మార్గం. ఈ అమ్మాయి తరచూ గొడవపడి పుట్టింటికి వస్తూ ఉండటం ద్వారా అమ్మాయి తప్పు చేసిందా, లేదా అమ్మాయిని సరిగ్గా ఏలుకోకుండా అబ్బాయి తప్పు చేశాడా, ఇది చర్చిస్తే కుటుంబ వ్యవహారం. కానీ నిజ జీవితంలో ఇవే ఇప్పుడు ప్రేమలు పెళ్ళిళ్ళల్లో ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సవాళ్ళు.